అంటే ముఖ్యంగా పరిపాలన చేతకాక ఈరోజు పేద ప్రజల జీవితాలను భవిష్యత్తును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన సూపర్ 6 హామీలు అలాగే ఏదైతే ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. పేదల దగ్గర నుంచి పేదలను దోచుకోవడానికి అంటున్నావు. ఆ పేదల దగ్గర దోచుకునే సత్తానే ఉంటే వాళ్ళు బాగుపడేవాళ్ళు కదా. ఇప్పుడున్న నాయకులు వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళు ఏదైనా షాపులు పెట్టుకోవడానికో లేకపోతే ఇంకేదన్నా స్వయం కృషిగా ఏదైనా సంపాదించుకోవడానికో వాళ్ళకు పెట్టుబడి అనేది ఒక అమౌంట్ కావాలి. ఆ పెట్టుబడి పెట్టడానికి కొంతమంది రాజకీయ పారిశ్రామికవేత్తలు మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి కొంచెం పెడితే వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఎదుగుతారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పి ఒక నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఇచ్చిన దానికి వాళ్ళు అవేర్నెస్గా వచ్చి ముందుకొచ్చి మేము చేస్తామని పూనుకుంటున్నారు. దాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. అదొకటి గమనించండి. డ్వాక్రా మహిళలకి ఇంతకుముందు డ్వాక్రా అనేది స్థాపించిందే చంద్రబాబు గారు. ఆ స్థాపించి ఎట్లా అయితే డ్వాక్రా బజార్లో పెట్టి అట్టడుగున ఉన్న మహిళలు కనీసం కొంతమంది ఇంట్లో నుంచి బయటికి పోవడానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఇంట్లో ఉండే మీకు చేతైనది చెయ్యండి, మేము మార్కెటింగ్ చూపించుతామని చెప్పి డ్వాక్రా బజార్లు పెట్టి ఈ మార్కెట్లు చూపించి ఈ రకంగా చేశారు. మీరుండప్పుడు ఏం చేశారు? ఆ పేద మహిళలు రూపాయి దాచుకున్నది ఎల్ఐసీలు అవన్నీ ఏదన్నా ఉండదాన్ని అన్నిటినీ కూడా ఖజానా ఖాళీ చేసి వాళ్ళవి కూడా దోచుకున్నారనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే అబద్ధం ఆడటానికి నిజాలను అబద్ధాలు చేయడానికి మీకు మించిన నాయకులు లేరనమాట. అందుకని చెప్పి మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ఎవరికాళ్ళు అవేర్నెస్గా ఉండి పిచ్చి కుక్క మొరుగుతుందన్న సావితగా మిమ్మల్ని వదిలేశారనమాట. మీరు ఎన్ని చేసినా ఎంత శాంతి ర్యాలీలు చేయించి ఈ ప్రభుత్వం మీద మతాల ముందు హిందూ ముస్లిం మతాల మీద అనేది ఒక ఇది చేయాలని చూస్తున్నారు. అట్లాంటివన్నీ కూడా ఏమి లేకుండా ఆ ప్రజలు కూడా అవేర్నెస్గా ఉన్నారు. ఎంత మాత్రం చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎవరి వాటా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా జంప్ అవ్వాలా అని చెప్పి మీ నాయకుడు లండన్ పరిగెత్తుతాడని చెప్తున్నారు. మరి మీ పాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడు, మాజీ మంత్రి. ఆయనేమో నేను బాంబే నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నోటికి అదుపు లేకుండా వాగినప్పుడు ఇవన్నీ తెలియలేదు. ఎవరి పాపం వాళ్ళు మూట కట్టుకొని రెడీగా ఉండారనమాట. పాపం పండే రోజు వచ్చింది. అంటే మేడం ముఖ్యంగా ప్రభుత్వం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందడుగులు వేస్తూ ఉంది. ఈ P4 కార్యక్రమం ఎంతవరకు దీని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో అది సాధించే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా సాధిస్తుందనే నమ్మకంతో ఉండాం. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైతే డ్వాక్రా అనేది పెట్టినప్పుడు కొంతమంది మాత్రమే మహిళలు చేరటం అయింది. ఇప్పుడు ఎంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారో ఎంతమంది చేస్తున్నారో చూస్తాం. అదే పదంలో డ్వాక్రాకు వచ్చిన ఆలోచనలో కూడా ఈ P4 ఉందనుకోండి, నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇప్పుడు P4లో మామూలుగా ప్రతి మహిళ అని కాకుండా పురుషుడు మహిళ ఇద్దరు కలిసి ఇంటికి చక్కదిద్దుకోవడానికి మరి ఏదో ఒకటి వాళ్ళకాళ్ళు షాపులే పెట్టుకొని గొర్రెలనే పెంచుకొని లేకపోతే ఏదైనా చేసుకొని దానికి మేము ఆర్థికంగా ఎంతో కొంత పెట్టుబడి పెడతాము అని చెప్పేసి కొంతమంది పారిశ్రామికవేత్తలు, నీలాంటి వాళ్ళు అయితే పారిశ్రామికవేత్తలు రాకుండా ఆవిడ దూరం పారిపోయేవాళ్ళు. విజనున్న నాయకుడు చంద్రబాబు నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళు రావటానికి సిద్ధపడ్డారు. తొందరపడితే పొద్దుకోకదు. కానీ మరి అదంతా జరిగేటప్పటికి కొంచెం నెలల టైం పట్టుద్ది. ఆ నెలల టైం తర్వాత నీకు ఇంకా ధీటైన సమాధానం చేయడానికి అందరు సిద్ధంగా ఉండారనమాట. ఈ P4 వల్ల ప్రజలు ఎంత ఉపయోగపడుతుందా, మరి ప్రజల గురించి ఉన్న ప్రభుత్వం ఎంత మాత్రం ఆలోచిస్తుందా అని చెప్పి ఒక అవేర్నెస్ అయితే వచ్చుద్ది. తొందరపడవద్దు. మీరు ముందు ఆలోచనలు చేసుకోండి. మీ పాపాలు కడుక్కోవడానికి సిద్ధంగా ఉండండి. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెడతా ఉన్న ఏ కార్యక్రమం అయినా కూడా అమరావతి నుంచే మొదలు పెడతా ఉన్నారు. మొన్న శ్రీనివాస కళ్యాణం తిరుపతిలో జరిగేది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేయడం కానీ, మన P4 కార్యక్రమం ఉగాది రోజున ఎక్కడి నుంచి మొదలు పెట్టడం కానీ ఒక అమరావతి మహిళగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అమరావతి అనేది ఏ రోజైతే నామకరణం చేశారో అమరేశ్వరుడు స్వామి ఆలయం నుంచి ఆ అమరావతి అనే పేరుని తీసుకొచ్చి నలుదిక్కుల మన ఒక్కొక్క భగవంతుడు కాపలా ఉండి ఈ అమరావతిని కాపాడుతుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈ అమరావతిలో మరి మీరు తీసుకొచ్చిన 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టిన దగ్గర నుండి 1631 రోజుగా ఉద్యమాలు చేసి ఆ
ఉద్యమంలో మహిళలు చేసి విజయం సాధించిన ఘనత రాణి రుద్రమదేవి యుద్ధభూమిది. అదేవిధంగా మహిళలకు యుద్ధభూమిలాగా మేము ఎంత పోరాడామో, ఎట్లా అమరావతిని నిలబెట్టుకున్నామో, ఆ అమరావతిని ఎజెండాగా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు పోతే ఏ రకంగా 164 సీట్లు ఇచ్చి ప్రజలు దీవించారో ఆ నమ్మకంతో ప్రతి ఒక్కటి అమరావతిలో ప్రారంభిస్తే అది అనేది ముందుకు పోవడానికి బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసిన రోజు జనం రారు, అంతా వేస్టేను, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడటం చూశారు. ఆ తర్వాత జనం వచ్చారు. ఆ జనం అందరూ వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి మరి ఇక్కడ వచ్చిన జనాన్ని చూసి కళ్ళు కుట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా సరే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి నమ్మింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క ప్రోగ్రాం సక్సెస్ అవడానికి సిద్ధంగా ఉంది. పాప రేపు మోడీ గారు కూడా రాబోతున్నారు. ఇంతకుముందు మీకు కాస్త వెన్నంటి ఉన్నట్టున్నారు. అదేం కాకుండా ఇప్పుడు మరి అమరావతికి న్యాయం చేయాలి, నేను శంకుస్థాపన చేసిన భూమికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో రావటం మొదలైంది. ఎంతో కొంత మరి మనకు ఇక్కడ అనేది మనకి నిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తుంది. దాన్ని కూడా ఏమన్నా అడ్డుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తానందో వరల్డ్ బ్యాంక్కి ఏ రకంగా అయితే లెటర్లు రాశారో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ కేసులను ఎట్లా చూసుకోవాలి, మీరు దాచిన మరి అక్రమ సంపాదన అనేది ఎట్లా ఇది చేసుకోవాలి, ఎట్లాంటివి అని చూసుకొని మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుందేమో. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు హర్షించరు. త్వరలోనే జనరల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఇట్లాంటివి రాబోతున్నాయి. అట్లాంటి టైంలో మీ పార్టీ అనేది రూపురేఖలు లేకుండా తరిం కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలైతే సిద్ధంగా ఉండారు.